నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచాలని, జిల్లాలో ఉత్పత్తి చేయబడిన చేనేత దుస్తులను ఉద్యోగులందరూ ధరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పిలుపునిచ్చారు. చేనేత భారతదేశ సాంప్రదాయ కళ సంస్కృతిని ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం వారిచే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద పొందూరు కాటన్ వస్త్రములు ఎంపిక కాబడిన నేపథ్యంలో నేడు ఈ ఆధునీకరణతో పోటీ పడుతూ శ్రీకాకుళం జిల్లా చేనేత ఉత్పత్తులు భారతదేశం మొత్తం ఆకర్షిస్తున్నవని కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా చేనేత ఉత్పత్తుల అభివృద్ధికి ఆప్కో కొత్త ఉత్పత్తులు, కొత్త డిజైన్లు, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్లు, అవసరాలకు తగినట్లుగా రెడీమేడ్ వస్త్రములను అందిస్తుందని తెలిపారు. అలాగే ప్రత్యేకించి వివిధ మార్గాల్లో చేనేత బట్టల విస్తృత వినియోగం కోసం యువతను ఆకర్షించడానికి ఆప్కో అన్ని ఉత్పత్తులపై 30% తగ్గింపుతో విక్రయాలు చేస్తున్నారని వివరించారు. గెలిపే ధ్యేయంగా పనిచేయాలని సోషల్ మీడియా కార్యకర్తలకు మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక సన్ రైజ్ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేస్తున్న సోషల్ మీడియా విభాగ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ గడిచిన కొంతకాలంగా అందరూ బాధ్యతగా పనిచేస్తున్నారని, మరో 40 రోజుల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరింత అంకిత భావంతో అందరూ పనిచేయాలని చెప్పేందుకు ఈ సమావేశం అని వివరించారు. 40 ఏళ్ల రాజకీయం అనుభవంతో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పే మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుందని, కానీ ఇందుకు విరుద్ధంగా సీఎం జగన్ అమలు చేస్తున్న విధానాలు, ఆలోచనలు అన్నవి చాలా స్పష్టంగా ఉన్నాయని అన్నారు. ప్రజల స్థితిగతులు మార్చాలి అన్న తపనతో, వారి జీవన ప్రమాణాలు పెంచాలి అన్న తపనతో ఆయన పనిచేస్తున్నారని చెప్పారు. అసలైన నాయకులు ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తారని, వారి సంక్షేమం కోసం పరితపిస్తారు అని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విస్తృతమైన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం ఆమదాల వలస మండలం కనుగుల వలస గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా సుమారు 21.80 లక్షల అంచనాలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, అలాగే సుమారు 31.75 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాలను స్పీకర్ తమ్మినేని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్, రబీ సీజన్లో రైతులకు మేలైన సాగుకు రైతు భరోసా కేంద్రాలు సాయంగా నిలుస్తున్నాయని అన్నారు. పంట ప్రారంభ కాలంలో విత్తనాలు, ఎరువులు వంటివి రైతులకు సబ్సిడీతో కూడిన ధరలకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. పంటకు మెరుగైన మద్దతు ధర కూడా ఆర్బీకేల ద్వారా దక్కుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాల భవనాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీ జయప్రకాష్, అగ్రికల్చర్ ఏడీ బగ్గు రజని, స్థానిక నాయకులు, డీసీసీబీ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, ఎంపీటీసీ పొన్నాడ అనసూయమ్మ, స్థానిక నాయకులు, మండల సచివాలయాల కోఆర్డినేటర్ బొడ్డేపల్లి నిరంజన్ బాబు, పొన్నాడ కృష్ణారావు, బొడ్డేపల్లి అనిల్ పాల్గొన్నారు. ఆమదాల వలస పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అలాగే జొన్నవలస ఆసుపత్రిని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వైద్య అధికారులతో మాట్లాడి అక్కడ సమస్యలను, అలాగే వారి వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వైద్య సేవలు ఎలా ఉన్నాయో అడిగి వివరాలను సేకరించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాజీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు సరికావంటూ తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు గురించి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ధర్మాన మాట్లాడే ముందు అమరావతిని చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చేశారా, లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చేశారా అన్న విషయాన్ని స్పష్టం చేయాలని అన్నారు. ఒక రాజధాని నగరం నిర్మాణం చేయడానికి తలపెట్టిన విషయాలపై విశ్లేషణ చేయాలని, ఆయనపై రాష్ట్ర ప్రజలకు నమ్మకంతో రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాలు భూమి ఇచ్చిన సందర్భం ఒకవైపు ఉంటే, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అడపాతడపా చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఒక్క కాంట్రాక్ట్ కూడా పనులు చేయడానికి ముందుకు రాలేకపోతున్న సందర్భం మీకు తెలీదా అని ప్రశ్నించారు. ఇటీవల శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్డు నిర్మాణ విషయంలో తాస్తారం జరిగిన విషయంలో కాంట్రాక్టర్ తనకు బిల్లులు ఇవ్వకపోవటమేనని ధృవీకరించిన సందర్భంగా ఎందుకు స్పందించడం లేదని అన్నారు. అధికారంలో ఉండే నాయకులు ప్రజలపైన, ప్రభుత్వ ఉద్యోగులపైన ఒత్తిడి చేసి
లేఅవుట్లను అక్రమంగా వేస్తే అవి తప్పకుండా తప్పేనని, అటువంటివి జరగకుండా చూడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని మనం గుర్తెరగాలని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ సిఐటియు శ్రీకాకుళంలో కార్మిక శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రసాదరావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ 2003లో మిమ్స్ హాస్పిటల్ స్థాపించబడిందని, అప్పటి నుండి కార్మికులు పనిచేస్తున్నారని, 2011లో మిమ్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. గతంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం, ప్రతి 6 నెలలకు కరువు భత్యం చెల్లించేవారిని. కానీ కార్మికులు పలుమార్లు సమస్యలు పరిష్కరించాలని కోరినా పరిష్కరించకుండా ఉద్యోగులపై వేధింపులు, కక్ష సాధింపులు, బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. 2 కార్మికులను యాజమాన్యం అక్రమంగా తొలగించిందని, మిగిలిన కార్మికులు కూడా బయటకు నెట్టవేయబడ్డారని తెలిపారు. యూనియన్ లేకుండా చేయడానికి చట్ట వ్యతిరేకంగా యాజమాన్యం వ్యవహరిస్తుందని అన్నారు. డ్యూటీలో ఉన్నప్పుడు ఉద్యోగులను చిన్న కారణాలతో విచారణ లేకుండా చట్ట వ్యతిరేకంగా జరిమానాలు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆర్ ప్రకాష్, వై గోపాల్ తదితరులు ఉన్నారు. పంచాయతీ సర్పంచ్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవిబి రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ వద్ద సర్పంచ్ల 16 డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ సర్పంచ్లు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైవిబి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2 నెలలలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసనగా ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని పంచాయతీలో విలీనం చేయాలని, అలాగే పంచాయతీల అనుమతి లేకుండా లాక్కొన్న నిధులను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పల్లెలు శిథిలమైపోతాయని వాపోయారు. గత 3 ఏళ్లుగా గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏమీ లేవని ఆరోపించారు. అనంతరం అధికారులు వారంతా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అన్నపు రామకృష్ణనాయుడు, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్, పలువురు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం వెంటనే పునరుద్ధరించాలని, లేకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం నరసన్నపేట పాత బస్టాండ్ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం వెంటనే పునరుద్ధరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిర్మాణ యజమానులు చెల్లించే సంక్షేమ నిధిని కార్మికుల సంక్షేమ పథకాల కోసమే ఖర్చు చేయాలని, పెండింగ్ క్లైములు వెంటనే పరిష్కరించాలని కోరుతూ 2వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సుమారు 1,00,000 మంది నిర్మాణ కార్మికుల కుటుంబాలకు సంబంధించిన సంక్షేమ చట్టం అమలును గత సెప్టెంబర్ 2020లో మేము 1214 జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిందని అన్నారు. దీని ఫలితంగా జిల్లాలో సుమారు 8,000 కార్మికుల క్లెయిములు అపరిష్కృతంగా ఉండిపోయాయని అన్నారు. నిర్మాణ కార్మికులకు తీవ్ర అసంతృప్తితో పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం 2020లో జారీ చేసిన మేము 1214 వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే చెల్లించాలని, నిర్మాణ యజమాని నుండి వసూలు చేసిన సెస్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించరాదని డిమాండ్ చేశారు. నిరాహార దీక్షలో నరసన్నపేట నియోజకవర్గ కార్యదర్శి తర్ల లక్ష్మణరావు, సింహ ఉమ, పైల రాము, వాన అప్పారావు, బోర సూర్యనారాయణ, వై కామేశ్వరి, ఎల్ గనమ్మ, ఆర్ తవుడు, ఆర్ రాజారావు, జి బువాజీ, టి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం వాడాడ జంక్షన్లో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాతీయ వైజ్ఞానిక దినోత్సవం పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన్ బుధవారం నిర్వహించారు. ఉపాధ్యాయులు పర్యవేక్షణలో విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలుగులోకి తెచ్చారు. స్కూల్ ప్రిన్సిపల్ తరణి అర్జున్ చక్రవర్తి సైన్స్ ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ముద్దాడ సత్యప్రసాద్, అందవరపు రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో బుధవారం సైన్స్ అరోరా పేరిట సైన్స్ ఫెస్టివల్ ను యాజమాన్యం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిజిక్స్ ఆచార్యులు డాక్టర్ దశరథరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుతాయని చెప్పారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ అరుణ, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా గార మండల కొర్ని పంచాయతీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ పీస గోవిందరాజులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ఎంపీపీ గొండు రఘురాం, అంబటి శ్రీనివాసరావు, ముంజేటి కృష్ణమూర్తి, గొండు జయరాం, యాళ్ల నారాయణమూర్తి, సింహ ధర్మరాజు, అంబటి లింగమూర్తి, పలువురు సర్పంచ్లు పాల్గొన్నారు. పోలీస్ శాఖలో బాధ్యతగా పనిచేసే ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుందని అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో పదవి విరమణ చేసిన ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ డీఎస్పీ కేఎస్ వాసన్, ఎస్ సబ్ ఇన్స్పెక్టర్ కేశ్వరరావు అని ఇరువురును అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ ఘనంగా సాలువలతో సన్మానం చేసి పుష్పమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ అన్ని ఉద్యోగాల్లో కల్లా పోలీస్ ఉద్యోగం చాలా ఒత్తిడితో కూడుకున్నదని, అలాంటి ఉద్యోగంలో ఇటు ఉద్యోగానికి అటు కుటుంబానికి సమాన ప్రాతిపదికన ప్రాధాన్యత ఇస్తూ సుమారు 35 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. ప్రజలకు నేరుగా పారదర్శకమైన సేవలు అందించడం ఈ ఒక్క పోలీస్ ఉద్యోగం ద్వారా జరుగుతుందని, అలాంటి ఉద్యోగంలో మనం చేరడం చాలా గొప్ప అదృష్టంగా భావించాలని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో డిఎస్పీలు బి త్రినాథరావు, ఎల్ శేషాద్రి నాయుడు, ఏ విజయ్ కుమార్, ఏఓ సిహెచ్ గోపీనాథ్, ఆర్ఐలు రమేష్, కె నరసింగరావు, పోలీస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కె రాధాకృష్ణ, కె అప్పన్న, భుజంగరావు, కృష్ణంనాయుడు, జగదాంబ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చెట్లను మనం కాపాడితే అవి మనలను కాపాడుతాయని రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జగన్మోహన్ రావు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవెల్లి అధ్యక్షురాలు కరణం శోభారాణి అన్నారు. నగరంలోని హడ్కో కాలనీలో ఉన్న పార్కులో గురువారం లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవెల్లి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిని పచ్చగా, ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణంగా మార్చే శక్తి ఒక్క వృక్షాలకే ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని అన్నారు. మొదట మొక్కలుగా ఉన్న పెదప వీటిలో చాలా వరకు వృక్షాలుగా, మహావృక్షాలుగా రూపాన్ని సంతరించుకుంటాయని వివరించారు. తాము కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటూ పశు పక్షాదులకు అత్యవసరమైన ప్రాణవాయువును అందిస్తూ త్యాగానికి మరో పేరుగా అలరారుతున్నాయని స్పష్టం చేశారు. అసలు ఇక్కడ నుండే పరోపకారం అనే పర్వానికి శ్రీకారం చుట్టడం ఆరంభమైందని వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ కె రాజశేఖర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కె దాలినాయుడు, జోనల్ చైర్మన్ చింతాడ కృష్ణమోహన్, గ్రంథాలయ అధికారి ఉగ్రసేన్, స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సాసపు జోగినాయుడు, మర్చెంట్ నేవీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ షావుకారు నాగేశ్వరరావు, మణిశర్మ, మజ్జి సుమన్, లక్ష్మీపతి, నెహార్ నాయుడు, చింత గణపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం వేతనదారుడు బాగా పనిచేసి గరిష్ట వేతనం పొందాలని సంచాలకులు జీవి చిట్టిరాజు కూలీలను కోరారు. మండల పరిధి నిజామాబాద్ పంచాయతీలోని కర్రి చెరువు పనులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం చట్టం ప్రకారం కూలీలు లేని ప్రదేశాల్లో 2 పూటలా 8 గంటలు పనిచేయాల్సి ఉందని, అయితే కనీసం 6 గంటల సమయపాలన పాటించి పనులు చేసినట్లయితే గరిష్ట వేతనాన్ని పొందవచ్చని అన్నారు. చేసిన పనికి కొలతల ప్రకారం వేతన చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. సొంత వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉపాధి పనులు చేసుకునే వెసులుబాటు ఉందని, దీనిని గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో పీడీ వెంట ఏపీఓ శోభారాణి, ఈసీ నారాయణ నాయుడు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. ధ్యానం మానసిక పరివర్తనకు సాధనం అని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ అన్నారు. ఈ మేరకు గురువారం యూనివర్సిటీలోని నూతన యోగా హాల్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రొఫెసర్ మాట్లాడుతూ యోగా జీవితంలో జీవన ప్రక్రియగా అలవరుచుకోవాలని, ప్రతి విద్యార్థులు నిత్యం యోగా ఆసనాలు, ప్రాణాయామం చేయడం వలన శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని అన్నారు. క్యాంపస్
బైపాస్ డాక్టర్ అరుణ బాలాజీ మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానం చేయాలని గత 20 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి మునిరామకృష్ణ, ఓఎస్డి సుధాకర్ బాబు, పరిపాలన అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, ఫైనాన్స్ ఆఫీసర్ అసిరినాయుడు, యోగా విభాగాధిపతి ఈశ్వర్రావు, అధ్యాపకులు అర్చన, వెబ్ మాస్టర్ దిలీప్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అటుకులలో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్లు నుండి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారట. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారం అని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనట. రకరకాల కూరగాయలు, పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహోరలు, పాయసాలు ఇలా ఎన్నో చిటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకునో కాస్త బెల్లం ముక్క పెట్టుకునో తినడం మనకు ప్రాచీన కాలం నుండి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసినా అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్నే తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోకి పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పుడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగా గాను అనిపిస్తుంది. ఫ్లేక్స్ లోని ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తరువాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిల్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నేలలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకుల టానిక్ ఔషధంలా పనిచేస్తుంది. గోధుమ అటుకుల్లో ఐరన్, పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువ. బీ ఓట్స్ మీల్ లేదా ఫ్లేక్స్ ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు, ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్ ఫ్లేక్స్ అందరికీ మంచివే. పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ ని పాలల్లో వేసుకొని వాటికి ఎండుద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తిని ఇస్తాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మంచి మనస్సులో ఉండదు, మాటలలో ఉండదు, చేతలలోనే ఉండును. కార్యం దూషించినప్పటికీ ఫలితం క్షమిస్తుంది. కష్టం స్వీకరించేటప్పటికీ కాలం వరమిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.